దండి బియ్యమును దండి నాగుల చవితికి అండి చలిమిడి రెడీ చేసుకుంటాను అంత బెల్లము బియ్యం వేసిన ఫస్ట్ తర్వాత బియ్యం ఆడించాలండి. బియ్యం కొద్దిగా ఆడిన తర్వాత మళ్ళీ బెల్లం వేసి రెండింటికి ఇప్పుడు చలిపిండి అండి నాగపంచమికి ఈరోజు. వాటర్ వేయకూడదండి, దీంట్లోకి నీళ్ళు వేయకూడదు. ఫస్ట్ బియ్యము 2 రౌండ్లు అయిన తర్వాత బెల్లం వేసేసిన తర్వాత ఇది ఇట్లా అయిపోతుందండి. చూడండి ఆడికెక్కువ చూడండి, ఇదో చూడండి ఇదో ఇదండి. బెల్లం వాటర్ వేయకోకునే కానీ బియ్యము బెల్లం వేసింటే మెత్తగా అయిపోయిందండి. దాంట్లో కొంచెం బియ్యం పిండి తీసింటండి. ఇది ఈ బియ్యం పిండి వేసుకుంటే గట్టి అయిపోతుందండి ఇట్లా కలుపుకుంటే. వాటర్ కూడా వేయలేదండి. ఫస్ట్ బెల్లము బియ్యం ఆడిచిన ఆడికి కొంచెం మెత్తగా అయిపోయింది. పిండి పక్క తీసినమాట బియ్యం ఆడించుకునేవాడికి కొంచెం మెత్తగా అయిపోతే ఇట్లా కలుపుకోవచ్చండి చలిపిండికి. వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ వేయకుండా కూడా నాకు మెత్తగా అయిపోయిందండి. ఇది పురుపురు అయిపోయింది బాగా చేసే కాలం ముద్ద. మళ్ళీ ఫస్ట్ కొంచెం పిండి పక్క తీసింటాం కదా, అది వేసుకుంటే దీంట్లోకి. ఇదండి ఇదండి నాగుల పంచమికి చలిపిండి రెడీ అయిపోయింది. ఇద్దో చలిపిండి నాగపంచమికి ఇద్దో చలిపిండి ఇట్లా చేసుకోవాలి. చూడు నాగుల పడగలు కూడా నాగులు పడగలు చేయొచ్చు అనమాట. ఇద్దో చూడండి ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా పడగలు వేసి ఇట్లా ఉండాలి గట్టిగా. చూడండి తెల్ల చలిపిండి రెడీ అయ్యిందండి. నల్ల చలిపిండి చేసుకున్నాం, నల్లది నాగలకు. చూడండి పారిజాతాలు ఎన్ని తెచ్చుకున్నాను నేను నాగపంచమికి. అదిగో చూడండి ఎన్ని పూలు తీసుకొచ్చుకున్నాను. పారిజాతం పూలు అన్ని ఇద్దండి. ఇద్దండి ఇప్పుడు తెల్ల చలిపిండి అయిపోయింది. నల్ల చలిపిండి చేసుకుంటాను అండి. ఇదే అండి బెల్లమును నువ్వులు 2 ఒకటేసారి వేసుకోవాలండి. ఇవి కూడా బియ్యం అయితే ఫస్ట్లో తెల్ల చలిపిండికి 2 రౌండ్లు వేసిన తర్వాత బెల్లం వేయాలి. దీనికైతే 2 ఒకటేసారి వేసుకోవాలండి. నల్ల నువ్వులు బెల్లము నాగుల చవితికి 2 మిక్సీకి వేసుకుండేది. బెల్లం చూసుకోవాలండి, మెత్తగా పురుపురు అయిపోయింది. అప్పుడు కూడా అట్లా అయిపోయింది పిండి. పిండి తీసుకున్నప్పుడు సరిపోయింది. నల్ల చలిపిండి ఇంకొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ ఏమీ అవసరం లేదు. బెల్లము వేస్తే ఎక్కువ పురుపురు అవుతుంది, తీసినా అండి పట్టి. ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఏమన్నా బెల్లం తక్కువ వేసుకోవాలంటే కొద్దిగా చుక్క ఆవు పాలు వేసుకోవాలండి, అంతే. వాటర్ వేయకూడదు దీంట్లోకి. ఆవు పాలు ఇదండి నల్ల చలిపిండి. తెల్ల చలిపిండి రెడీ అయిపోయింది. నల్ల చలిపిండి చూడండి ఎంత బాగుంది. నల్ల చలిపిండి